వెల్కమ్ టు రా స్పోర్ట్స్. నేను మీ రమేష్ని. మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు. మన ఛానల్లో ఉన్న వీడియోస్ కూడా చాలామంది కొత్త వీడియోస్ని చూస్తున్నారు, వదిలేస్తున్నారు. కానీ కాస్త దీన్ని సబ్స్క్రైబ్ కూడా చేస్తే ఈ ఛానల్స్కి మీరు అంటే మళ్ళీ ఇంకా వీడియోలు చేయడానికి ఒక మంచి అవకాశాన్ని మీరు ఇచ్చినట్లు అవుతుంది. దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇకపోతే ఈరోజు T20 మ్యాచ్ మన గ్వాలియర్లో జరిగింది. మనం అందరం చూసి ఉంటాం. ఎందుకనంటే ఇండియా ఈరోజు చాలా అద్భుతమైన ప్రదర్శన చేసింది. అంటే చాలా బాగా ఆడిందని చెప్పొచ్చు. 19.5 ఓవర్లోనే 127 రన్స్కే బంగ్లాదేశ్ని ఆల్అవుట్ చేసింది. అయితే చాలా అద్భుతంగా ఆడిన ఈ ఆటని మనం ఒక కొత్త రకంగా కూడా మనం మాట్లాడుకోవచ్చు దీంట్లో. ఎందుకంటే ఈరోజు T20 మ్యాచ్ ఆడిన దాదాపు 90% ఇండియన్ టీము యూత్ లాగానే మనం కన్సిడర్ చేయాలి. ఎందుకనంటే టోటల్గా యూత్, అంటే ఎవరైతే ఇప్పుడు కొత్తగా T20లకు ఎంట్రీ ఇచ్చారో వాళ్ళందరూ ఈరోజు T20 ఆడడం జరిగింది. మీకు రియాన్ పరాగ్ మనకు నితిన్ రెడ్డిని తీసుకున్నా, మయాంక్ యాదవ్ను తీసుకున్నా, లేకపోతే ఇంకా రియాన్ పరాగ్ కానీ ఇంతకుముందు వీళ్ళందరూ డెబ్యూట్ చేసి ఉండొచ్చు. కానీ రీసెంట్లీగా యూత్ వీళ్ళందరూ ఐపీఎల్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ చూపించేసి ఇంటర్నేషనల్ టీంలోకి, అంటే ఇప్పుడు ఇండియన్ టీంలోకి వచ్చిన వీళ్ళందరూ అసలు T20 మ్యాచ్, అసలు ఈ T20 టీము ఇప్పుడు చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. కొత్తగా మయాంక్ యాదవ్ T20 బౌలింగ్ స్క్వాడ్లో జాయిన్ అయ్యాడు కాబట్టి అద్భుతమైన బౌలింగ్ చేస్తాడు. మనకు తెలుసు ఐపీఎల్లో తను దాదాపుగా 149, 150 దాకా ఆ స్పీడ్ తోటి వేసాడు. అలాగే ఈరోజు చూసినట్లయితే తను కాస్తంత అంత వేగం వేయకపోయినా 147 వరకు అయితే వేసినట్టు మనకు తెలుస్తుంది. అలాగే కాస్తంత ఎక్యురేట్గా బౌల్స్, అంటే ఏ బాల్ ఎట్లా వేయాలి, ఏంటి, ఎప్పుడు ఏ బాల్స్ వేస్తే బాగుంటుంది అనేది చాలా తను అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఫస్ట్ ఓవర్ ఇంటర్నేషనల్లో ఫస్ట్ ఓవరే తను మేడింగ్ చేయడం అనేది చాలా అద్భుతమైన ఒక టైం అని మనం చెప్పొచ్చు అతనికి. ఎందుకనంటే యాక్చువల్గా ఒక వికెట్ దొరికేది ఫస్ట్ ఓవర్లోనే, కానీ మిస్ అయిపోయింది. సెకండ్ ఓవర్లో ఒక వికెట్ తీయడం అనేది జరిగింది మయాంక్ యాదవ్. అద్భుతంగా తను కూడా వేసిన 3-4 ఓవర్లు కానీ చాలా అద్భుతంగా వేసాడు. అలాగే నితిన్ రెడ్డి కూడా 2 ఓవర్స్ వేసాడు, 15 రన్స్ సంథింగ్ ఏమో ఇచ్చాడు. కానీ బ్యాటింగ్ నితిన్ రెడ్డి ఫస్ట్ డెబ్యూలోనే చాలా బాగా ఆడాడని చెప్పేసి థర్డ్ డౌన్కి వచ్చినా కానీ తను చాలా జాగ్రత్తగా హార్దిక్ పాండే తోటి తను కోఆర్డినేట్ చేసుకుంటూ టీంని గెలిపించారని చెప్పొచ్చు. ఇకపోతే మొదట ఓపెనర్స్గా వచ్చిన అభిషేక్ శర్మ అండ్ మన సంజు శాంసన్ చాలా బాగా ఆడారు. అసలు అద్భుతమైన బ్యాటింగ్ కూడా అభిషేక్ శర్మ చేశాడు. కానీ అనుకోకుండా రన్అట్ అయ్యాడు. తను 2 ఓవర్లు ఆడినాకైనా 15 రన్లు సంథింగ్ ఏమో చేశాడు. 6 కొట్టాడు, 2 4లు కొట్టాడు. ఆ కంటిన్యూషన్ ఫామ్స్ మనకి ఏదైతే ఐపీఎల్లో చూపించాడో అది చూపించాలని అనుకున్నట్టున్నాడు. కానీ అనుకోకుండా తను రన్అట్ అవ్వడం కూడా జరిగింది. ఆ రన్అట్ అవ్వడమో ఏంటో తెలియదు, కానీ మొత్తానికైతే వెంటనే మనకి కాస్తంత సూర్యకుమార్ యాదవ్ నెక్స్ట్ డౌన్ వెళ్ళాడు. తను అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. తను కూడా 6 4 కొట్టాడు. తెలుసు కదా సూర్యకుమార్ యాదవ్ ఆడుతున్నాడు అని అన్నాడు. తను 360 డిగ్రీస్లో కొడతాడు అని, ఏదో ఒక షాట్ కొడుతూ ఉంటాడని తను కూడా చాలా అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. అనుకోకుండా లాంగ్ ఆన్లో తను క్యాచ్ ఇవ్వడం అనేది జరిగింది. క్యాచ్ అవుట్ అయిపోయాడు. అలాగే నెక్స్ట్ వచ్చిన మనకు హార్దిక్ పాండే కానీ నితిన్ రెడ్డి కానీ చాలా చూచి నితిన్ రెడ్డి ఆడుతూ ఉంటే హార్దిక్ పాండే తన 6లు 4లతోటి చాలా అద్భుతంగా ఆడాడు. 49 రన్స్ తను కొట్టడం అనేది జరిగింది. కానీ ఏదైనా ఈరోజు మ్యాచ్ చూసిన వాళ్ళందరికీ తెలుస్తుంది, సీనియర్లు లేకుండా ఒక T20 మ్యాచ్ను ఆడడం అనేది కాస్తంత సాహసం అనే చెప్పాలి. ఈ సాహసాన్ని కూడా ఏదైతే యంగ్ ఇండియన్ టీం ఉందో దాన్ని అచీవ్ చేసింది, అంటే మీన్స్ దాన్ని ఓవర్కమ్ చేసిందని చెప్పేసి సీనియర్ లేకపోయినా పర్లేదు మేము ఆడతామనేది ఒక ధైర్యాన్ని మాత్రం అందరికి ఇవ్వడం అనేది జరిగింది. చాలా అద్భుతంగా ఆ టీముని సూర్యకుమార్ యాదవ్ నడిపించారు. ఫస్ట్ మనకు వికెట్లను తీయడంలో బౌలర్స్ కానీ లేకపోతే ఆ ఫీల్డింగ్ చేయడంలో ఉన్న ఫీల్డర్స్ కానీ చాలా అద్భుతమైన క్యాచ్లు పట్టారు. బౌలర్స్ కూడా చాలా పకడ్బందీగా ఏ బౌలింగ్ ఎప్పుడు వేయాలి, 38 సర్కిల్ ఉన్నప్పుడు ఎలా వేయాలి, లేకపోతే 38 సర్కిల్ అయిపోయిన తర్వాత 6 ఓవర్స్ తర్వాత ఏం చేయాలనేది చాలా ప్లాన్గా బౌలింగ్ చేసినట్టున్నారు. ప్రతి బాల్ని
వాళ్ళు కొట్టడానికి ట్రై చేశారు, కొట్టిన ప్రతి బాల్ని 6 మలచాలని అనుకున్నారు, కానీ అనుకోకుండా బంగ్లాదేశ్ అన్ని క్యాచ్ అవుట్ అవ్వడం అనేది జరిగింది. చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు. స్పిన్నర్స్ కూడా వాళ్ళకి తగ్గట్టే స్కోర్స్ ఇస్తున్నారు, వికెట్లు తీస్తున్నారు. ఇండియన్ బౌలింగ్ కూడా చాలా ఈజీగా వికెట్లు తీయించి చాలా అద్భుతంగా బంగ్లాదేశ్ని కట్టడి చేసిందని చెప్పేసి, అలా బంగ్లాదేశ్ని ఏ కోణంలో కూడా వాళ్ళకు స్కోర్ పెరగడానికి లేకపోతే వాళ్ళకు భారీ స్కోర్ ఇవ్వడానికి ఆ ఛాన్స్ కూడా బౌలర్స్ ఇవ్వలేదు. ఏదైతే బౌలర్లు పకడ్బందీగా పటిష్టంగా బౌలింగ్ చేశారో, ఈ బౌలింగ్ చేసిన విధానాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. చాలా లీస్ట్ స్కోర్ కంటే 127 స్కోర్కే బంగ్లాదేశ్ ఆల్అవుట్ అయిపోయింది. అది 19.5 ఓవర్స్లోనైనా 127 రన్లకే ఆల్అవుట్ అయింది అని అంటే ఇండియన్ బౌలింగ్ ఎంత చక్కగా వేశారు, చాలా బాగా వేశారని మనం చెప్పొచ్చు. అయితే ఇంత తక్కువ స్కోర్తో ఉన్న బంగ్లాదేశ్కు బౌలింగ్ ఏ విధంగా అనుకూలిస్తుందని అంటే ఇండియన్ బ్యాటర్స్ అంతే పగడ్బందీగా వాళ్ళు ఆ బౌలింగ్ ఏదైతే ఆ స్కోర్ ఉందో ఆ స్కోర్కి అనుగుణంగా వీళ్ళు ఆట తీరును ప్రదర్శించారు. చాలా చక్కగా 3 వికెట్లు కోల్పోయినా కానీ చాలా ఈజీగా 127 రన్స్ని ఛేదించి చాలా సింపుల్గా మంచి విక్టరీని ఇండియన్ టీం ఇప్పుడు ఏదైతే యంగ్ ఇండియన్ టీం ఉందో ఆ T20 టీంలో దాన్ని ఈజీగా ఈరోజు బంగ్లాదేశ్ని ఓడించిందని చెప్పేసి అలాగే చూడాలి. ఇక నెక్స్ట్ మ్యాచ్లో ఎలా ఆడతారు ఏంటిది అనేది ఇంకా రాను T20 మ్యాచెస్ ఉన్నాయి కాబట్టి బంగ్లాదేశ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ మ్యాచ్ కన్నా బంగ్లాదేశ్ చాలా సిద్ధమవుతుందా, లేకపోతే ఇండియన్ టీమ్స్కి కాస్తంత టఫ్గా ఉండే టీంను మళ్ళీ చేకూర్చుకుంటుందా, లేకపోతే అదే టీం ఆడుతుందా అని చూడాలి. ఇండియన్ టీంను కూడా ఇప్పుడు మనం ఆలోచించి తీసుకోవడం అనేది అంటే మీన్స్ ఎవరెవరికి ఛాన్సులు ఇవ్వాలి ఏంటిది. మీకు జైస్వాల్ కూడా లేడు ఇప్పుడు, ఎందుకనంటే ఏదైతే ఇండియన్ సీనియర్ టీం ఉందో సీనియర్ టీం టోటల్గా వాళ్ళకి రెస్ట్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. ఏదైతే మనం అనుకునే ఏదైతే ఇండియన్లో బీ టీం లాగా అనుకుంటామో వాళ్ళందరితోటి యూత్ తోటి ఇప్పుడు T20 టీం అయితే ఒకటి రెడీ అయిపోయింది. ఆ T20 టీం ఈరోజు ఆడింది, అద్భుతమైన ప్రదర్శన చేసింది. దీనికి గౌతమ్ గంభీర్ను మనం తప్పకుండా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే తను ఒక ప్లాన్ ప్రకారం ఎవరికి సీనియర్స్కి టెస్ట్ మ్యాచ్లు ఆడే ఛాన్స్, కొందరికి T20లో ఆడే మ్యాచ్ ఛాన్స్, కొందరికి వన్డేలు ఆడే ఛాన్స్ మ్యాచ్ ఇచ్చి టోటల్గా ఒక ఇండియన్కి తగ్గట్టు అంటే ఇండియా క్రికెట్ టీంకి ఓవరాల్గా BCCIకి ఎలాంటి టీమ్స్ కావాలి ఏంటిది అనేది చాలా చక్కగా ప్లాన్ చేశాడని చెప్పేసి ఆ ప్లాన్లో భాగంగానే ఈరోజు T20 మనకు తెలుసు ఏదైతే టెస్ట్ సిరీస్ ఉంది అది ఇండియా కైవసం చేసుకుంది, దాన్ని 2-0 తోటి బంగ్లాదేశ్ను స్వీప్ చేసిందని చెప్పేసి ఇప్పుడు అదేవిధంగా T20 కూడా బంగ్లాదేశ్ను స్వీప్ చేస్తుందా అయిందనేది ఈ ఇండియన్ యంగ్ టీంని మనం రాబోయే కాలంలో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ రా స్పోర్ట్స్ ఛానల్ చూస్తున్నందుకు చూడండి, దయచేసి దీన్ని సబ్స్క్రైబ్ చేయండి.